ఉండు ఎన్టీఆర్ పథకం పెట్టాడు, రాజశేఖర రెడ్డి జలయజ్ఞం అని, వైఎస్ఆర్ అని, పిజిఎంఎస్ అని పెట్టినాడు. చంద్రబాబు ఒక పథకం చెప్పండి మీలో ఉండేవాళ్ళు ఎవరైనా సరే. ఇరుండే ప్రజలలో చంద్రబాబు నాయుడు ఒక పథకం పెట్టినాడు, ఇన్నాళ్ళలో అమలు అవుతుందని ఒక్క పథకం చెప్పండి. ఎవరైనా ఒక డ్యామ్ పూర్తి చేసినాడని చెప్పండి మీలలో ఎవరైనా సరే. నేను అడుగుతాను, సూటి అడుగుతాను. జగన్ చేసినాడు కూడా అమలు చేయలేదు ఇంతవరకు. అమ్మఒడి అన్నాడు, ఈయన పెట్టినాడు. ఏం పెట్టినాడు? ఎప్పుడు వేసిన సంవత్సరం తర్వాత వేసినాడు. ఏప్రిల్ లో మామిడికాయ మొదలైంది, అప్పటి నుంచి రేటు లేదు. ఇప్పుడు పూర్తిగా అయిపోయే టైంకి రావడం ఏంది? ముందే వస్తే ఇంకా కొంతమంది రైతులు బాగుపడేవాళ్ళు కదా, జగన్ వల్ల. జగన్ పేరు చెప్పుకునేవాళ్ళు కదా. ఎందుకు పొగాకు రైతుల వల్ల పోయినాడు? పొగాకు రైతులకు చేసినాడా? మామిడి పళ్ళు రైతులకి ఎందుకు వెళ్ళలేకపోయాడు? ఇప్పుడు మా పులిందల్లోనే ఉన్నాడు. అరటికి పోయినాడు. అరటికి చేసినాడా? ప్రజల జన సునామీ. జగన్ కోసం జన సునామీగా పోయి బయలుదేరుతారు ప్రజలు. 3 పార్టీలు ఒకటైనా కూటమి ఒకటే కదా, జగన్ ఒక్కడే సింగిల్ గా పోతాడని చెప్పి ఈ రోజు ఎదుర్కోలేకపోతారు. మీరు జనసేన అమ్మాయి ఎవరో నాకు పేరు తెలియదు కానీ ఎందుకు ఉచిత పథకాలు ఆటో వాళ్ళు ఏం కావాలంటారు? అరవై తెలీదా? మీ పవన్ కళ్యాణ్ చెప్పాల్సిన అవసరం లేదా? ఉచిత పథకాలు ఇచ్చేప్పుడు అమలు చేసాం, అడిగిన వాళ్ళకి 4 మందం అంటున్నాడు కదా చంద్రబాబు గారు. 4 మందం అంటే అదేంటి? అబద్దాలు వచ్చాయి. 4 మందం అండి. అబద్దాలు ఆడే వాళ్ళకు పవన్ కళ్యాణ్ అంటాడు. ఏదైనా జరిగితే సనాతన ధర్మం అంటాడు. ఎత్తుతాడు సనాతన ధర్మం. మంచి చేసిన మంచి ఎవరు రెడ్ బుక్ రాయరు, గ్రీన్ బుక్ రాయరు, ఆరెంజ్ బుక్ రాయరు. మా జగన్మోహన్ రెడ్డి రుషికొండలో కట్టినాడు. చూడుకోండి ఎట్లుందో 450 కోట్లతో. ఈ రోజు ఇంతవరకు దాంట్లో ఏం చేయలేకపోతున్నారు. మీ ప్రభుత్వ వైఫల్యం ఇది. ఒక రైతు అంటే ఏమనుకుంటారండి మీరు? రైతు అంటే రాజశేఖర రెడ్డి అండి. జగనే కదండి అలవాటు చేశారు, అమ్మఒడని, పిల్లల వాడని. ఉచితమని ఇప్పుడు వాళ్ళదే పర్సెంటేజ్ ఎవరు కొట్టుకోమంటారు? మళ్ళా సూపర్ సిక్స్ అని ఎవరు చెప్పమంటారు? మా జగన్ చెప్పాడు. మీరేంటికి చెప్తారు? మీరు సెంటర్ లో కలిసి ఏంటికి పూర్తి చేయాలని నాకు చెప్పు. చేస్తామన్నావు. ఆ రోజు ఏమన్నాడు? దేవుని ఉమ్మా 2017కు పోలవరం ప్రాజెక్టు పూర్తి అవుతుంది అన్నాడు. మళ్ళీ ఏంది? ఇప్పుడు కూడా మళ్ళీ రెండోసారి వచ్చింది. మళ్ళా ఆంధ్రాలో విడిపోయినాక మళ్ళీ ఏం చేయమను తన సొంతంగా ఏంది 2029లో రాసి పెట్టుకోండి. జగన్మోహన్ రెడ్డి వస్తాడు. నాది పులివెందుల నియోజకవర్గం, పులివెందుల సింహాద్రిపురం మండలం నాది. 40 సంవత్సరాల్లో నా రాజకీయ ప్రస్థానం అంటారు. 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ పర్సన్ అంటారు.